వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన లైఫ్ స్టైల్ని బట్టి మనం చాలా వెయిట్ గెయిన్ అయిపోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో. సో దాన్ని తగ్గించుకోవడం కోసము మళ్ళీ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్ లేకుండా వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి? హోమియోపతిలో ఏమన్నా మందులు ఉన్నాయండి? మీరు ఒకటి అన్నారు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి. ఎస్, ఇదే ప్రశ్న ప్రతి వెయిట్ ఎక్కున్నోనికి మైండ్లో తిరుగుతుంది. తిరుగుడు వల్ల పరేషాన్ అయిపోయి, అరే నేను ఆ డైట్ ట్రై చేసిన, కీటో డైట్ ట్రై చేసిన, వాడిచ్చిన డైట్ ట్రై చేసిన, ఫ్రూట్ డైట్ ట్రై చేసిన, వాటర్ డైట్ ట్రై చేసిన, అన్ని ట్రై చేస్తాడు మనిషి. అన్ని ట్రై చేసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది లేదు. ఒక్కొక్కసారి రిజల్ట్ ఉంటే కూడా ఎన్ని రోజులు ఉంటుందంటే, మీరు ఆ డైట్ చేసినప్పుడు వరకే ఉంటుంది. మీరు ఆ డైట్ చేసినప్పుడు వరకే ఉంటుంది. ఇంకా కొందరు ఏం చేస్తారు, కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయి, నెలకు 10,000 కట్టు, నేను నీకు ప్రోడక్ట్లు ఇస్తా, పొద్దుగాల ఒకసారి నైట్ ఒకసారి, నేను ఇచ్చింది తాగు, ఓకే, మధ్యాహ్నం ఏం తింటావు తిను, నీకు తగ్గుతుంది అనేసి అంటారు. కానీ ఏమవుతుందంటే దాంట్లో మీరు చేసేది ఒక్కసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. ఓకే, ఓన్లీ కామన్ సెన్స్ తోటి మీరు ఎట్లా మీ వెయిట్ తగ్గించుకోవచ్చు నేను చెప్తా. ఇప్పుడు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. మీరు చూసుకుంటే మీరు ఒక్క పూట తింటున్నారు. ఓకే, ఒక్క పూట తింటే ఎవరికన్నా వెయిట్ తగ్గుతుంది, ఏం అండర్లైంగ్ రోగాలు లేకపోతే. మీరు అదే చేస్తున్నారు. అయితే మీరు కామన్ సెన్స్ పెట్టండి. అండ్ ఇంకోటి నేను చెప్తాను, ఇప్పుడు ఇన్ని నానా రకాలు ట్రై చేసిరు కదా, ఒక సింపుల్, మీరు ఈ కథ వినే ఉంటారు, అయినా మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు పార్వతమ్మ ఉండే కదా, ఇద్దరు పిల్లల్ని పిలిచిండ్రు. ఓకే, వినాయకుడు స్వామిని, కార్తికేయ స్వామిని, ఇద్దరిని పిలిచి చెప్పిండ్రు, మీరు మొత్తం లోకం చుట్టూ తిరిగి రండి. మీరు తిరిగి వస్తే ఎవరు గెలిస్తే వాళ్ళకు విజయం, వాళ్ళే ఎక్కువ స్ట్రాంగ్. అయితే కార్తికేయుడు ఏం చేసిండు, మొత్తం లోకం చుట్టూ, మొత్తం నదుల పైన, సముద్రం పైన, కొండల పైన, ఆడ ఈడ మొత్తం తిరిగి పోయింది. నెమలి పైన మొత్తం తిరిగి పోయింది. అయితే వినాయకుని స్వామి ఏం చేసిండ్రు, వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణం చేసిండ్రు. ఇంకా ఏమన్నారు, మీరే నా లోకం, మీరే నా సర్వస్వం. అయితే దేవుళ్ళు ఖుషి అయిండ్రు. అప్పుడు సొల్యూషన్ కూడా మీ దగ్గరలోనే ఉంటుంది. అట్లా ఇప్పుడు మొత్తం లోకం తిరిగే అవసరం లేదు మనకు. సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. మొత్తానికి వెయిట్ లాస్ కోసం అన్ని సెంటర్లు తిరగాల్సిన పని లేదు. అన్ని మొత్తం లోకం, అరే దీంతో తగ్గుతుంది, ఇది స్టార్ట్ చేస్తా, దాంతో తగ్గుతుంది, అది స్టార్ట్ చేస్తా, తిరుగుడు 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 వద్దు మనకు. సింపుల్ గా నేను చెప్తాను, ఫాలో చేసుకోండి, మంచిగా తగ్గుతుంది. మీకు వెయిట్ పుటాన్ అవ్వడానికి కారణం ఏంది ఆలోచించండి. నాకు ఎందుకు పుటాన్ అవుతుంది? నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, పీసీఓడి లేదు, ఏమీ రోగం లేదు, అయినా నాకు బరువు పెరుగుతుంది అంటే 2 జవాబులు దానికి. ఒకటి, నా మెటబాలిజం డౌన్ అయింది, ఇంకోటి నా కెపాసిటీ ఇంత ఉంటే నేను ఇంత తింటున్నా. ఓకే ఓకే, 2 సమాధానం మీకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఏం డబ్బు ఖర్చు పెట్టకుండా, డబ్బులు ఇంకా దాచుకుంటా మీరు వెయిట్ ఎట్లా తగ్గొచ్చు, న్యూట్రిషియస్ కరెక్ట్ హెల్దీ వేలో నేను చెప్తాను మీకు. 3 పూటలు తింటారు, ఇంత తింటారు, ఎంత తింటున్నారు ఆలోచించండి. ఇప్పుడు మార్నింగ్ మీరు ఇడ్లీ తినాలి, మనం సెల్ఫ్గా మాట్లాడుకుంటాం కదా, ఎంత తింటావు అనేసి ఆలోచించండి. మీరే మాట్లాడుకోండి, ఆన్సర్ వస్తుంది 4 ఇడ్లీలు. అయితే మనం ఏం చేయాలి, దానికి సగం, దానికి సగం తినాలి. మధ్యాహ్నం ఏమవుతుంది మీకు, మళ్ళీ రైస్ తినాలని ఉంది, ఇంత తినాలని ఉంది, దానికి సగం. నైట్ కూడా ఏం తినాలి, దానికి సగం, ఫినిష్. ఇప్పుడు ఇంత తినే బదులు మనం ఇంత తింటున్నాం, స్లోగా బరువు తగ్గుడు స్టార్ట్ అవుతుంది. తినడం ఎక్కడ ఆపలేదు, తింటూనే ఉన్నాం, కానీ తక్కువ తినాలి, హాఫ్ మీల్ డైట్. ఓకే ఓకే, సగం క్యాలరీలు మైనస్, సగం క్యాలరీలు మైనస్. మళ్ళా దాంతో ఏంది, మెల్లగా బరువు తగ్గడం స్టార్ట్ అవుతుంది. డైలీ ఇట్లా హాఫ్ 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 అన్ని చేసుకున్నారు కదా,
హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. ఓకే. హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే మెటబాలిజం కూడా పైపోతుంది. Yes, ఎందుకు? yes. తిండి సగం, హాఫ్ అన్ అవర్ వాకింగ్, మెటబాలిజం పైకి పోతుంది. అట్లా చేసుకుంటా మనం మంచిగా తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు బీపీ ఉంది, నేను దానికి మందులు వాడతా, నాకు షుగర్ ఉంది, నేను దానికి కూడా మందులు వాడతా, పీసీఓడి ఉంది, దానికి మందులు వాడతా, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, దాంతో కూడా బరువు పుట్టానవుతుంది. అయితే అక్కడ మీకు రెస్క్యూ చేసేది హోమియోపతి. ఆ రోగంని తగ్గించుకుంటా మనకు బరువు తగ్గించినట్టు చేస్తుంది. ఓకే. ఓకే. అట్లా. సో ఈ డైట్ మీకు బెస్ట్ ఉంటుంది, ఫాలో చేయండి. ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు బరువు మంచిగా ఓకే. ఇది ఎన్ని రోజులు మనం ఫాలో అవ్వాలి సార్? అంటే వెయిట్ లాస్ ఇప్పుడు మీకు 30 కిలోలు తగ్గించుకోవాలని ఉంది. ఓకే. లేదంటే సింపుల్ గా చెప్తా, 10 కిలోలు తగ్గాలని ఉంది. ఓకే సార్. ఓకే. ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలల్లో మీరు 10 కిలోలు తగ్గిపోతారు ఈ డయట్ తోటి. ఓకే. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళా ఫుల్ తినుడు స్టార్ట్ చేయొద్దు. ఓకే. ఈ సగం తింటున్నారు కదా, దీంట్లో కొంచెం ఎడిషన్ చేయాలి, కొంచెం ఇంకా పెంచాలి. అంటే ఇంత రైస్ తినే బదులు మీరు ఇంత తింటున్నారు, ఇప్పుడు ఇంత రైస్ లో ఇంకో 3-4 బుక్కలు యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇంకా తగ్గుతున్నారా లేదంటే ఇంకా కాన్స్టెంట్ అయిపోయిందా తెలుస్తుంది మీకు మెల్లమెల్లగా. ఓకే. ఓకే. అప్పుడు అంత క్వాంటిటీ మీకు కాన్స్టెంట్ గా వెయిట్ మెయింటైన్ చేయడానికి సరిపోతుందని మీకు అర్థమై మీరు అట్లనే కంటిన్యూ అయిపోండి. ఓకే. ఓకే. మామూలుగా కొన్ని జొన్న రొట్టెలు లాంటివి కూడా బెస్ట్ అంటుంటారు సార్. దాంట్లో కూడా పచ్చ జొన్నలు అనేది చాలా బెస్ట్. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి. అది ఎట్లా చేసుకుంటే మేలంటారు? ఎట్లా చేసుకుంటే మేలంటే చూడండి, మిలెట్లు మనకు ఒక అమృతం లాగా. అండ్ మిలెట్లు మీరు చపాతీలు తింటారు కదా, చపాతీలు తింటారు. ఎవరన్నా ఏమంటారు, నాకు బరువు పుట్టాన్ అవుతుంది, నేను రైస్ ఆపేసి చపాతీలు తింటా, దాంతో తగ్గుతా. రైస్ పిండితోటే రొట్టె తయారు చేసుకున్నట్టు మీరు చపాతీలు తింటున్నారంటే కార్బ్స్ ఎక్కువనే ఉంటాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా రెండింటిది ఎక్కువ ఉంటది. అందుకే మీరు జొన్న రొట్టె తినండి. అయితే ఏమవుతుందంటే మీకు మంచిగా వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, షుగర్ వ్యాధిలో కూడా కంట్రోల్లో హెల్ప్ చేస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. మెడిసిన్ పరంగా ఏమున్నాయి సార్ హోమియోపతిలో? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ మన మామూలుగా కొన్ని గ్రీన్ టీ లాంటివి చెప్తుంటారు కదా, అట్లాంటి హోమ్ రెమెడీ ఏముందంటే? హోమ్ రెమెడీ, మంచి హోమ్ రెమెడీ విత్ హోమియోపతి రెమెడీ రెండు చెప్తాను మీకు. ఓ గిలాస్లో వాటర్ వేసుకోండి. ఈ వాటర్, హాట్ వాటర్లో మీరు 1 చెంచా వైట్ టీ పౌడర్ వేయండి. ఓకే. వైట్ టీ పౌడర్ మీకు దొరుకుతుంది మార్కెట్లో, వేయండి. అంటే గ్రీన్ టీ ఎట్లా మనకు బరువు తగ్గుడు హెల్ప్ చేస్తుంది, దానికన్నా మంచి హెల్ప్ మనకు వైట్ టీ చేస్తుంది. ఓకే. అయితే ఈ వాటర్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఫైటో లెక్క 0/9 పొటెన్సీ హోమియోపతి మెడిసిన్. ఇవి 5 గోళీలు ఈ వాటర్లో వేసేయండి. ఇవి డిజాల్వ్ అయిపోతాయి. ఓకే. తాగేసేయండి డైలీ, అంతే. ఓకే. ఎప్పుడు అండి? మార్నింగ్, నైట్ అండి? మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, 2 times వైట్ టీ. ఎంటీ స్టమక్ ఉంటే బెటర్. చాయ్ ఎప్పుడు తాగుతారు, ఆ చాయ్ వదిలేసి వైట్ టీ తాగండి. ఓకే. సేమ్ మీకు అట్లనే ఉంటది అండ్ ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీంట్లో ఇది వేసుకుంటాం మనం, ఫైటో లెక్క 0/9 కొద్దిగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ కి. హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలకి ఎన్ని కేజీలు తగ్గాలండి? చూడండి, ప్రకృతిని బట్టి కొందరు చాలా, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది చూడండి మీరు, కొందరు ఇట్లా వెయిట్ లాస్ కోసం డైట్ స్టార్ట్ చేయగానే సెకండ్ డే నుంచి ఫరక్ పడుతుంది, కొందరికి వారం 10 రోజుల తర్వాత ఫరక్ పడుతుంది. మీరు ఫలితం గురించి ఆలోచించకండి, మీరు మీ కర్మం చేయండి. కరెక్ట్. దేవుడే చెప్పిండు మా. ఇది మొత్తానికి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సార్ని కాల్ చేసేసి, అంటే డైరెక్ట్గా ఇది ఏమీ లేని వాళ్ళైతే ఇది ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, కానీ ఏదైనా వాళ్ళకి ముందు నుంచి ఫర్దర్ డిసీజులు ఏదైనా ఉంటే సార్తో మాట్లాడచ్చు. మీరు సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, డైరెక్ట్గా మీరు మాట్లాడి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.